Hear my cry, O God. Listen to my prayer. From the ends of the earth I call to you when my heart is faint. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. దావీదు గారు ఎంత బాధలో ఉన్నా కూడా లీడ్ మీ టు ద రాక్. కొన్ని వర్సెస్ కింద నెక్స్ట్ చాప్టర్ లో మనం చూస్తే హీ ఓన్లీ ఇస్ మై రాక్. నూతన నిబంధనలో మనకి యేసు ప్రభు వారే మనకి రాక్ లా కనిపిస్తారు. లైక్ ఆ బండ మీద కట్టిన వారు ఏ సమస్య వచ్చినా కూడా పడిపోరు అని చెప్పి యేసు ప్రభు వారు పారబుల్ చెప్పడం కూడా మనం చూస్తాం. ఏసయ్యే ఆ బండ. సో ఎన్ని సమస్యలు మనకున్నా, గుండె పగిలిపోయేంత ఏడ్చినా, ఎంత బాధ ఉన్నా దేవుడు మన మొర్ర వింటారు ఎప్పుడు మనం యేసయ్య నామంలో మనం అడిగినప్పుడు. ఎందుకంటే యేసయ్య నామం అన్ని నామముల కన్నా గొప్పది. దేవుడు అన్ని నామాల కన్నా యేసయ్య నామాన్ని అంతలా హెచ్చించారు. లైక్ హిజ్ నేమ్ ఈజ్ అబోవ్ ఎవ్రీ నేమ్ అని మనం చూస్తాం వాక్యంలో. సో మనం యేసయ్య నామంలో అడిగినప్పుడు ఖచ్చితంగా మన బాధని, మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తారు. ప్రార్థనలు ఆయన వింటారు. ఏంటంటే ఇక్కడ దావీదు గారు ఎన్ని సమస్యలు ఉన్నా అంత మొర్ర పెడుతున్నారు అని చెప్పి, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, యెహోవానే ఆయన సేవిస్తున్నాను అని చెప్పి, మిమ్మల్ని నేను పిలుస్తున్నాను అని చెప్పి దావీదు గారు అంతలాగా మొర్ర పెడుతున్నా కూడా ఎవరిని ఎక్కడికి లీడ్ చేయమంటున్నారండి? లీడ్ మీ టు ద రాక్ అని చెప్పి. సో రాక్, మనము కూడా ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడి దగ్గరికి మనం సమీపంగా చేరుతున్నామా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఉన్న సమస్యలను బట్టి మనము వెనక్కి వెళ్ళిపోకూడదు. ఉన్న సమస్యలనే మనము ఎక్కువగా చూసుకుని మనం బాధపడకూడదు. మనం ఎన్ని సమస్యలు ఉన్నా, తండ్రి నన్ను ఇంకా మీ దగ్గరికి చేర్చుకోండి, ఈ సమస్యలను బట్టి నేను ఇంకా మీకు సమీపముగా చేరాలి అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి తప్ప ఈ సమస్యలు ఇచ్చారు బాబోయ్ అని చెప్పి మనము పారిపోకూడదండి. మనం సమస్యలు చూసి బెదిరిపోకూడదు. సైన్యములకి అధిపతి అయిన యెహోవా మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? సో మనము దేవుడు మన పక్షాన ఉన్నారని చెప్పి ఏ పోరాటమైనా మనం ఎదుర్కోవాలి ధైర్యముతో. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉన్నారు కాబట్టి మనం బెదిరిపోవడం అవసరం లేదు. సో ఎలాంటి సమస్య అయినా దేవుడి దగ్గరికి లీడ్ చేయడానికి మన మైండ్ కూడా మనం అలానే ప్రిపేర్ అవ్వాలి. దేవుడిని అదే మనం వేడుకోవాలి. ఏ సమస్య ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లీడ్ మీ టు యూ అని చెప్పి మనం అడగాలి. లీడ్ మీ ప్రభా, నన్ను మీకు సమీపముగా నన్ను చేర్చుకోండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్.